తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం జగన్మోహన్ రెడ్డి ఏమో 175కి 170 గెలుస్తామని చెప్తున్నాడు. కానీ ఇక్కడున్న సినారియో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలిసే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా 1 by 1 ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా చాలామంది సీనియర్లు బయటకు వచ్చేస్తారు. ఇంకొన్ని రోజులైతే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే అంతకుముందు వెళ్ళిపోయిన అనం రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రరెడ్డి, ఇంకా పెనంలూరుకి సంబంధించి కొలుసు పార్థసారథి కూడా మాజీ మంత్రిగా చేశారు. ఆయన కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఎట్లా వైసీపీ ఈ సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటుంది? సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచించరు. పార్టీ గెలుపు గురించే ఆలోచిస్తూ ఉన్నారు. పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. అట్లాగే అసంతృప్తితో బయటికి వెళ్ళే వాళ్ళని మనం ఏం చెప్పి కూడా ఆపలేం. న్యాయం చేస్తాము, ఆగండ్రా బాబు అంటే ఆగే ఓపిక లేక అసంతృప్తితోటి బయటికి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, లేదంటే ఇప్పుడున్నటువంటి ఆర్కే గారు కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఒకంత పాటు అసంతృప్తితో బయటికి వచ్చారు. వెయిట్ చేసి మళ్ళీ అధికారం వస్తే మేబీ వాళ్ళకి ఇంకొంత బెటర్ ఫ్యూచర్ దొరకచ్చేమో. ఆల్రెడీ వాళ్ళంతా కూడా వెల్ సెటిల్డ్, పార్టీలో ఎటువంటి హోదాలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా పక్కన ఉంచుకోగలిగే అంత గొప్ప ర్యాప్ ఉన్నటువంటి పర్సన్స్. అలాంటి వాళ్ళు ఓపిక పట్టలేకుండా బయటికి వచ్చేసి సో ఇచ్చేస్తూ ఉంటే వీళ్ళు బయటికి వస్తే కొత్త వాళ్ళు ఎంటర్ అవుతారు. కొత్త వాళ్ళ ఊపు ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ఎలా గెలిపించుకోవాలి, 175 సీట్లు ఏ విధంగా కైవసం చేసుకోవాలి అన్న దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. డెఫినెట్గా అట్ ఎనీ కాస్ట్ 175కి 175 టార్గెట్ని మేము రీచ్ అవుతాము అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే వైసీపీ ఒక మునిగిపోయే నావ, దీనికి ఎగ్జాంపుల్ అదే అని చెప్తున్నారు చాలామంది. సార్ అంబటి రాయుడు కూడా జాయిన్ అయిన 10 రోజులకే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. సార్ అంబటి రాయుడు గారు జాయిన్ అయ్యి బయటికి ఎందుకు వచ్చారనేది ఆయనే ట్విట్టర్లో చాలా క్లియర్గా పెట్టారు. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఉండకూడదు అని చెప్పేసి సంథింగ్ ఏదో వాళ్ళకి ఏదో రూల్ ఉంది. ఆయన రేపేదో ఇంకొక మ్యాచ్ కూడా ఆడబోతా ఉన్నారు. అందువల్ల ఆయన బయటికి రావడం జరిగిందే తప్ప వేరే ఇతర రీజన్స్ ఏమీ లేవు. అది ఆయన చాలా క్లియర్ కట్గా ట్విట్టర్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అంటే ఆయన నుంచి రిప్లై ప్రాపర్గా వచ్చేలోపే మన ఊహాగానాలు, ఊహాచిత్రాలు పెరిగిపోయి ఎందుకు బయటికి వచ్చేసాడు, ఏదో టికెట్ ఇవ్వలేదని బయటకు వచ్చాడని కొంతమంది, లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్తున్నాడు కొంతమంది. ఇవేవి కూడా వాస్తవాలు కాదు. ఆయన ఇష్టపూర్వకంగా పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అనుకోకుండా ఇంకో మ్యాచ్లో ఆడాల్సి వచ్చి ఆడే వాళ్ళకి పాలిటిక్స్లో ఉండకూడదన్న రూల్ ఉంది కాబట్టి అతను బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఎట్లా మేడం? అంటే ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్, షర్మిల, ఇంకా కమ్యూనిస్టు పార్టీలు, ఇంకా జై భారత్ నేషనల్ పార్టీ, జేడీ లక్ష్మీనారాయణ, వీళ్ళందరినీ అంటే జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఉన్న వీళ్ళందరినీ కూడా ఎట్లా ఎదుర్కొంటాడు? అసలు జగన్మోహన్ రెడ్డి వైపు ఎందుకు ఉంటారు? వీళ్ళ వైపు కాకుండా జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు ఎట్లా నిలబడతారు అనుకుంటున్నారు? సార్ అడవిలో సింహం ఒకటే తిరుగుతూ ఉంటుంది, మిగిలిన అన్ని గుంపు కూడా తిరుగుతాయి. ఎన్ని తిరిగినా సరే అడవికి ఎప్పుడు రారాజు సింహమే. అడవిలో ఎప్పుడు కూడా ఒక లెజెండ్లా తిరిగేది సింహమే. ఇవి ఎన్ని కలిసి తిరిగినా, విడివిడిగా తిరిగినా సరే వీళ్ళ వాల్యూ వీళ్ళకే ఉంటుంది, సింహం వాల్యూ సింహంకే ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కడే వచ్చాడు, ఒక్కడే పార్టీ నిలబెట్టుకున్నాడు, ఒక్కడే 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నాడు. రేపు మళ్ళీ 2024లో ఆ ఒక్కడే 175 ఎమ్మెల్యేలని కూడా గెలిపించుకుంటాడు. వీటన్నిటికీ కూడా ఆయన పేద అక్కచెల్లెమ్మలకు చేసినటువంటి మంచి, పేద ముసలి వాళ్ళకి చేసినటువంటి మంచి, అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉన్న వ్యక్తి. చిరునవ్వుతో పలకరిస్తాడు. చంద్రబాబు నాయుడు జనాల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నవ్వుతూ జనాల్ని పలకరించి ఒక ఎవరిని దగ్గరికి తీసుకొని హత్తుకున్న పరిస్థితి ఎప్పుడు కనబడలా. ఎప్పుడు కూడా చిరాగ్గా చేదరించుకోవడం, ఆయన మొహమే చిరాగ్గా పెడతా ఉంటాడు. సగం అక్కడే ఆయన ఓటమి. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా ఆయన పలకరించడానికి ఎవరైనా వెళ్తే ఫస్ట్ ఆయన దగ్గర కనబడేది చిరునవ్వు. అది చూస్తే సగం గెలుపు అక్కడే కనబడుతుంది ఎవరికైనా.